హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ టీలు తాగారా? టిఫిన్లు చేశారా? నేనైతే ఇగో మిలెట్స్ అన్నిటితోని పిండి పట్టించాను. దాంతో రొట్టె చేద్దాం అనుకుంటున్నా. రొట్టె అయితే చేస్తాను. చపాతీలు ఏమంటారు, చపాతీలాగానే ఉంటాయి. రొట్టె అని కూడా పిల్లలు అనుకోరు. జొన్న రొట్టె తినమంటే పిల్లలు సరిగా తినట్లేదు. అందుకోసమే ఇట్లా మిలెట్స్ అన్నీ ఒకే దగ్గర పోసి పట్టించేసినాను. రాగులు, కొర్రలు, మినుములు, గోధుమలు, అవిసెలు అన్నీ కలిపి పట్టించాను అనమాట. ఇది మంచిగా చపాతీ లాగా చేసుకోవచ్చు. దానికి కాంబినేషన్ అయితే టమాటా పచ్చడి చేసినాను. రాగి జావ అయితే అయ్యింది, బంద్ చేస్తున్నాను. రాగి జావ అయిపోయింది. నేను ఇవాళ పప్పుచారు చేద్దామని అనుకుంటున్నాను లంచ్లోకి. ఫుల్ వీడియో అయితే పెడతాను, చూడండి. మీ టిఫిన్స్ ఏం చేశారు, బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి చపాతీ లాగా ఎలా వచ్చిందో చూడండి. దీనికి ఆయిల్ అట్లా ఏం వేసుకోకుండా ఊరికేనే కాల్చుకోవచ్చు. చాలా బాగా వస్తుంది, పొంగుతుంది కూడా. పెనం అయితే ముందే పెట్టేసుకున్నా, అందుకోసం మంచిగా వేడెక్కింది పెనం అయితే. రాగి జావ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగో జావ కొంచెం చిక్కగా చేశాను. మజ్జిగ వేసేసుకొని తాగడమే. మరి పల్చగా ఉంటే పిల్లలు తాగట్లేదు, అందుకే చిక్కగా చేశాను. ఇదిగోండి ఎలా పొంగుతుందో చూడండి. రొట్టె అయితే చాలా బాగా వస్తుంది. పిల్లలు కూడా స్వీట్గా ఉంది అని చెప్పేసి మంచిగా తింటున్నారనమాట. గోధుమ రొట్టె అయితే కొంచెం చేదుగా ఉంటుంది కదా, ఇది చేదుగా అయితే ఉండట్లేదు. చాలా బాగుంటుంది రొట్టె అయితే. మీకు ఎవరికైనా ఇలా చేసుకోవడం ఇష్టమా? నేనైతే ఎప్పుడు అన్నీ కలిపి పట్టించేస్తాను. దగ్గర అన్నీ కలిపి 14 టైప్స్ 10 టైప్స్ ఉంటాయండి. అవిసెలు, అరికెలు, కొర్రలు అన్నీ కలిపి పట్టిస్తాను. పిండి అయితే చాలా బాగుంటుంది. రొట్టె స్మూత్గా ఉంటుంది, చపాతీ లాగానే వస్తుంది. ఇదిగోండి ఎట్లా పొంగుతుందో చూడండి. చపాతీ లాగా మంచిగా పొంగుతుంది. మంచిగా రెండు వైపులు కాల్చుకోవాలి ఇలా. నైట్ చేసేదాన్ని జొన్న రొట్టెలు, కానీ ఈ మధ్యాహ్న నైట్ వేడికి, ఎండాకాలం వేడికి చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసమే తొందరగా అయిపోయి చిన్న టిఫిన్స్ ఏమైనా చేస్తుంది. అటుకులు పోహా లాంటివి, అటుకులు పోహాను, లేకుంటే ప్యానాల్ పోహా పోపు చేయడము, లేదంటే దొడ్డు రవ్వ ఉప్మా అలాంటివే చేస్తున్నాను. ఇట్లా మాత్రం చేయట్లేదు. ఈ రొట్టెలు చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు, ఎండాకాలం వేడి కాబట్టి. ఇప్పుడు అందుకే మార్నింగే చేసేస్తాను. మార్నింగే లంచ్, టిఫిన్ అన్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక చూడండి రొట్టె అయితే ఎంత మంచిగా కాలిందో, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఓకే అండి, మీరు ఎంతమంది ఇలా చేసుకుంటారు, మీకు తెలుసా అసలు ఇలా చేస్తారని చెప్పేసి కామెంట్ చేయండి. Thank you for watching. Please support my channel, subscribe my channel.